రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 5 మాసాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు గన్నవరం టౌన్లో 700 మంది అర్హులకి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు నేనే ఇచ్చాను. ఆ పొలం ఎక్వైర్ చేసిన వాళ్ళ దగ్గర రైతుల దగ్గర జాయింట్ కలెక్టర్కి కమిషన్ నేను ఇవ్వనివ్వాలి, నా పేరు చెప్పమన్నా. నేను తీసుకోవాలి కిక్ బ్యాక్ లేకుండా. అప్పారావు మరలపాలెం, అలాగే విశ్వేశ్వరరావు మరలపాలెం అట్ట పొలాలు, అలాగే ఎనికేపల్లిలో 2000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చా, బోపులపాడులో ఇచ్చా. తర్వాత మీరు ఎప్పుడైతే నన్ను నియోజకవర్గానికి వెళ్ళొద్దన్నారో అప్పటి నుంచి నేను నియోజకవర్గానికి దూరంగా ఉన్న కార్యకర్తలు, సహచరులు, నాయకులు, అభిమానుల ఇళ్లలో పెళ్లిళ్ళకి, అశుభకార్యాలకి అటెండ్ అయ్యాను. తర్వాత పరిణామాల్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం మీడియా మిత్రులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో మళ్ళీ గన్నవరంలో మరోసారి దొంగ ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆ రోజున మొన్నటి వరకు ఎంఆర్ఓగా ఉన్న నరసింహారావు అనే ఆయన మళ్ళీ సంతకాలు పెట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది. కొండలు మాయమైనవి. ఆ కొండగట్టు పొలాలు అసైన్డ్ ల్యాండ్ని పొజిషన్ సర్టిఫికేట్ ఇద్దామని ప్లాన్ చేసే పరిస్థితి కొన్ని గ్రామాల్లో అసైన్డ్ ల్యాండ్ని, కొన్ని గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూమి తీసుకుని మా అంగీకారంతోనే ప్రభుత్వానికి ఇస్తున్నాం, ఇప్పుడు డబ్బులు లేకపోయినా పర్వాలేదు అనే పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో మళ్ళీ దొంగల పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇద్దాం అనుకునేది ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సూటుగా ప్రశ్నిస్తున్నా. మీ దగ్గర పనిచేసి వచ్చా, మీరు ఇచ్చే జగనన్న కాలనీలు అనేవి అన్ని నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి నిజంగా నిరుపేదలకి, అర్హులైన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తారంటే నేను స్వాగతిస్తాను. గన్నవరం నియోజకవర్గంలో ఫస్ట్ స్వాగతించేది నేనే. నేను గన్నవరం నియోజకవర్గంలో మట్టి తోటకు రాజకీయాలకు రాలా, కొండలు మాయం చేయడానికి రాలా. నేను నా నయా పైసా కూడా నేను గన్నవరం నియోజకవర్గంలో అవినీతికి కానీ అక్రమాలకు కానీ నేను పాల్పడలా. కానీ మళ్ళీ ఇట్లాంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి ముందు పొజిషన్ ఇచ్చి, ఇప్పుడు కొండ తీసేసిన తర్వాత లేదా ప్రభుత్వ పోరంబాక పొలాలని పొజిషన్ ఎలా ఎత్తారు, దానికి రెజల్యూషన్ చేసి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత పంచితే పర్లేదు, కానీ ఇట్లా దుర్మార్గంగా పంచితే అది మీ ప్రభుత్వానికే మాయని మచ్చగా తెలియజేస్తున్నా. ఈ దొంగళ్ళ పెట్టాలి అయితే పరిశీలించి తీసుకోమని నా నియోజకవర్గ ప్రజలందరికీ అభ్యర్థన చేస్తున్నా. పోయినసారి దొంగళ్ళ పట్టాలన్నిటి కలిపి మేము కేసు పెట్టాం. మళ్ళీ అదే పరిస్థితి రంగం సిద్ధం అవడం బాధాకరం. ఒకవేళ నిజంగా ఈ మంచి పట్టాలు అయితే నేను కూడా స్వాగతిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇది గన్నవరంలోనే చేస్తున్నారా, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారా, ఒకసారి సరి చూసుకుని పంచమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పేద ప్రజల పట్ల నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ సోదరులకి, మైనార్టీలకి అని చెప్పే ముఖ్యమంత్రి గారు గన్నవరంలో కరెక్ట్ పట్టాలు ఇవ్వమని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యర్థి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేయాలి. ఎదురు పార్టీ విషయాలు మనం ఎలా మాట్లాడుతాం? ఆ పార్టీ నుంచి వచ్చేసాం, మనం గౌరవంగా ఉన్నాం. మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారి, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని నన్ను ఫస్ట్ లిస్టులో అభ్యర్థిగా ప్రకటించినందుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైనా ఎదుర్కొంటాం. ఎలక్షన్ అంటే ఎవరైనా ఆడాలిగా, యుద్ధం ప్రత్యర్థిని బట్టి ఆడతామా? యుద్ధం చేద్దాను ప్రత్యర్థి ఎవడైనా ఒకటే కదా, అట్లా కాకుండా ఏమైనా ఉంటుందా? పోనీ ఉండదు కదా.